जय सद्गुरु महाराज को जय। अचल ऋषि दूर रमणार्य सद्गुरुभ्यो नमः। 30వ శ్రీస పద్యము పరమార్థ జ్ఞాన ప్రకాశము నుండి. బహుజన్మల నుండి బాధింపుచుండిన మృత్యు భయమునెవరు మాన్పివేసే, గాఢాంధకారమై కనపడక వేధించు కర్మ సంచిత మెవరు కాల్చివేసే, గుప్తమై ఎదలోన కదలక నుండిన బద్ధత్వము ఎవరు పెరికివేసే, దావానాలము కంటే దహింపజేసేటి చిత్త భయములనెవరు చిమ్మివేసే, ఇట్టిదని రూపరాని ఇట్టిదని చూపరాని యా విమలమైన పరమ సత్యంబు ఎవరిచే ప్రాప్తమాయే, దుర్దశలెల్లను ఎవరిచే దూరమాయే, అట్టి గురుస్వామి కదికమీ యవ్వని గలదే, అట్టి గురుస్వామి కదికమీ అవని గలదే, అచల ఋషి దూరు రమణార్య నెల్లూరు పురవాస సద్గురుభ్యో నమః. అనగా, ఓ మహానుభావులారా, పెద్దలారా, బహు జన్మముల నుండి ఈ యొక్క కర్మ మనకు బాధింపుచున్నది. ఏమి బాధించుచున్నది కర్మ అనగా, దుఃఖమును కానీ, రోగములను కానీ, ఆకలి బాధను కానీ, సంసారం అనే బాధ కానీ, ఇలాంటివి మనకు ఉన్నవి కాబట్టి ఇవన్నీ మనకు బాధిస్తున్నాయి. ఈ బాధలతో నేను తట్టుకోలేను, ఆ భయాన్ని నాకు మాన్పమని గురువు ఆశ్రయించిన ఎడల మనకు దానికి తెలుసుకోవడానికి ఏదైనా అడ్డం ఉందంటే అజ్ఞానమైన అంధకారం మనకు అడ్డం ఉంది. కాబట్టి ఈ కర్మములను సంచితము అనే దాన్ని ఎవరు కాల్చివేస్తారో ఆగామి సంచిత పారద్దు అనే కర్మలను మనమే కాల్చుకోవాలి. ఎవరైతే ఉపదేశం తీసుకున్నారో ఆ గురువే మనకు దారి చూపినాడు కాబట్టి ఆ గురుదేవుడు మనకు ఆ దారి చూపించినప్పుడు మనము మనంతకు మనమే ఆ యొక్క రహస్యాన్ని మనము పెగిలించి, పూకుటెర్ల కాటికి పెగిలించి ఉన్న సత్యమును ఎరిగి మనకున్న బద్ధత్వాన్ని పోగొట్టుకొని చిత్తములో ఏమి భయము లేకుండా ఇట్టిదని సూపరానిది మనము తెలుసుకున్నప్పుడు ఆ సత్యము ఎవరిచే ప్రాప్తమైన అనగా ఆ గురుదేవుడే మనకు దుర్దశల నుండి కాపాడుచాడు. కాబట్టి అట్టి గురుస్వామి మనకు లభ్యమైనప్పుడు వినయము విధేయతలతో ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఆయన పాదాల మీద ప్రయాణము చేయవలసిదిగా ఉండును. జై సద్గురు మహారాజు.